నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. నవంబర్ మాసము, ఈ నవంబర్ మాసం అనేటువంటిది గ్రహ సంచారాలు మారడానికి అనువుగా, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 4 to 6 ప్లానెట్స్ చాలా రకాలుగా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసలు నవంబర్ మాసంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూసేటువంటి ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటే కనుక, రవిగ్రహ సంచారము నవంబర్ 17వ తారీఖున తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశి అంటే కాలపురుషుని చక్రంలో ఇది 8వ స్థానం అవుతుంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధగ్రహ సంచారము నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూనే మళ్ళా తిరిగి నవంబర్ 19వ తారీఖు తర్వాత తులారాశిలోకి ప్రవేశిస్తారు. మీరు బాగా గమనిస్తే కనుక నవంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 19 దాకా అంటే 17, 18, 19 ఆల్మోస్ట్ 2.5 days పాటు రవి బుధులు కలిసి వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే గురుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు దాకా కర్కాటక రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము నవంబర్ 2వ తారీఖున నీచ స్థితిలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి వాడే ఆయన తులారాశిలోకి ఓన్ హౌస్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నా కుంభరాశి యొక్క ఫలితాలు కూడా ఇస్తూనే మీనరాశిలో ఉన్నారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ స్థితిగతుల యొక్క ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి నవంబర్ మాసంలో మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి యోగములు పట్టబోతున్నాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా కనబడుతుంది, ఎలాంటి మాస ఫలితాలు ఉన్నాయో ఒకసారి మనం చూస్తే, నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. గురు బలము అనేటువంటిది చాలా అద్భుతంగా పెరిగింది. ఒక మంచి ఎనర్జీతో ముందుకు వెళ్తారని చెప్పచ్చు. 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, దశమంలో కేతు యోగిస్తున్నారు. చంద్రగ్రహ సంచారంతో కలిపి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగిలినటువంటి తదితర గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా కనబడుతున్నాయి. సో మనం ఫస్ట్ నుంచి చార్ట్ దగ్గర నుంచి ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూస్తే కనుక, వృశ్చిక రాశి వాళ్ళకి లగ్నంలో బుధుడు కుజుడు అనేటువంటి 2 ప్లానెట్స్ మీకు సంచారం చేయడం జరుగుతుంది. నవంబర్ 17వ తారీఖు తర్వాత నుంచి రవి కూడా లగ్నంలోనే సంచారం చేస్తారు. నవంబర్ 17 వరకు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కెరీర్లో కాస్త డౌన్ఫాల్ చూసే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ 17 తర్వాత రవి లగ్నంలోకి వచ్చిన తర్వాత కాస్త ఆ ప్రాబ్లం నుంచి మినిమైజ్ అవ్వబడి ఖచ్చితంగా మెరుగైన పరిస్థితులు చూసినా సరే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ ఉద్యోగం పడితే ఆ ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, ఏ వృత్తి పడితే ఆ వృత్తిని ఎంచుకోవడం కానీ, ఎవరితో పడితే వాళ్ళతో ఈ పార్ట్నర్షిప్లు పెట్టుకోవడం కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇకపోతే లగ్నంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒడిదుడుకులు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వాళ్ళు, అకౌంటెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడి ఫోకస్డ్గా ముందుకు వెళ్తే తప్ప విజయాలు చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లగ్నంలో కుజగ్రహ సంచారం కూడా అనుకూలించట్లేదు కాబట్టి రుణ బాధలు, అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళు మరికొంతకాలము వెయిట్ చేయాలి అని చెప్పొచ్చు. కాకపోతే మీకు గురువు అనేటువంటి ఆయన యోగిస్తున్నారండి. సో గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే యోగిస్తున్నారో ఈ కుజగ్రహ సంచారాన్ని, ఈ దోషాన్ని అధిగమించి మీకు మనీ కానీ, సక్సెస్ కానీ, కెరీర్లో గ్రోత్ కానీ ఇచ్చే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. సో మీరేమీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. గురుబలం మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీకు వచ్చేటువంటి డబ్బుని కానీ, సంపదని కానీ, సక్సెస్ని కానీ, అప్పులు తీర్చే విధంగా, లేకపోతే ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసే విధంగా మీ అవసరాలకు తగినట్టుగా మీరు మార్చుకోగలిగితే కుజగ్రహ సంచారము కానీ, కుజగ్రహ దోషము కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చాలా బాగుంది. అయితే ఇకపోతే 4వ స్థానంలో శని, రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ సంచారం జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల పనుల్లో జాప్యము, నిర్లక్ష్యము, బద్ధకము ఇలాంటివి ఏది కూడా ఉండకుండా మీ పని ఏదైనా అనుకుంటే ఉదయం అనుకున్న పని సాయంత్రానికి పూర్తయ్యే విధంగా ఏ పని అప్పుడు చేయడం వల్ల, ఫోకస్డ్గా చేయడం వల్ల ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. శని అనేటువంటి ఆయన దోషం పట్టారంటే అందులోనూ కూడా అర్ధాశ్రమ శని యొక్క దోషం కనబడుతోంది అంటే మీలోనే ఏదో ఒక నిర్లక్ష్యం కానీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి రీత్యా ఈ రోజు రావాల్సిన డబ్బులు 4 రోజుల తర్వాత, ఈ రోజు రావాల్సిన సక్సెస్ 10 రోజుల తర్వాత ఇలాంటివి కనబడతాయి. ఎక్కడా కూడా నిరాశపడద్దు. ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, గొప్ప విజయాన్ని తప్పకుండా చూస్తారు.
ఇకపోతే మనం ఇందాక నుంచి మాట్లాడుకునేటువంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయినటువంటి గురుడు 9th హౌస్లో ఎగ్జాల్టేషన్లో కర్కాటకంలో ఉండడం మీకు రాజయోగం. దీనివల్ల సంతాన విషయంలో గుడ్ న్యూస్ వింటారు. మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడం కానీ, వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం కానీ, ఇలాంటివి ఏమైనా చూడడం, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి శుభవార్తలు వినడం, విద్య విషయంలో, కుటుంబ విషయాల్లో అంటే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, బంధుమిత్రులు పాత బంధుమిత్రులందరినీ కూడా కలుసుకోవడం కానీ, ఇలాంటివి చాలా బాగుంటాయి. గురుబలం ఎప్పుడైతే పెరిగిందో నూతన వస్తువులు ఇంట్లో కొనుగోలు చేసుకుంటారు. అది బంగారము కానీ, ఇంట్లోకి కావాల్సినవి కానీ, ఫ్యామిలీకి కావాల్సినవి కానీ. ఎందుకంటే కర్కాటకం అంటే 4th కుటుంబ స్థానం. సో ఇలాంటివన్నీ కూడా మీ అమ్మగారికి ఏదైనా ఒక వస్తువు చేయించడం కానీ, ఒకటి ఏదైనా కొని ఇవ్వడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ గురుబలం మీకు చాలా చాలా కలిసి వస్తుంది. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మాత్రమే, నవంబర్ మాసంలో చివరి వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది వెళ్ళిపోతే మళ్ళీ జూన్ దాకా, 2026 జూన్ దాకా రాదు. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే 10th హౌస్లో కేతు కూడా మీకు యోగిస్తూ ఉన్నారు. మీ కెరీర్లో గ్రోత్ రావాలి అంటే మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తేనే మీకు గ్రోత్ వస్తుంది. అదే ఈ ఇండికేషన్. కేతు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా చంచల స్వభావి, కన్సిస్టెంట్గా ఆయన ఉండరు. మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీ వృత్తి పట్ల డెడికేషన్ చూపిస్తారో ఖచ్చితంగా అప్పుడే మీకు విజయము రావడం, లేదా మీరు అనుకున్నటువంటి సక్సెస్ చూడడం, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. సో కేతు కూడా బాగానే ఉన్నారు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇకపోతే ఏంటి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా యోగిస్తుంది. ఎవరైతే సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగము, AI, వర్చువల్ రియాలిటీ, ఉమెన్ క్లాతింగ్, ఇంటీరియర్ డిజైనర్స్, ఫర్నిచర్ షాప్స్ కానీ, క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా, ఎనీ డిజైనర్స్, ఎనీ క్రియేటర్స్, ఖచ్చితంగా మీకు మంచి ఆదరణ, అభిమానము, జన ఆదరణ అన్నీ కూడా, అవకాశాలు, ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం అవుతాయి. చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ గ్రోత్ మీకు కనబడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ, భూమికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆర్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా కనబడుతుంది. కానీ గురుబలం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా చేయగలిగితే మీకు మంచి గ్రోత్ కనబడుతుంది. రాజకీయ నాయకులు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. మాట వల్ల వచ్చేటువంటి తగువులు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ చిన్న చిన్న అగౌరవ పాలయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో మీరు పని చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప విజయాన్ని చూసేటువంటి యోగము డిసెంబర్ 5వ తారీఖు లోపు, అంటే నవంబర్ ఎండ్, ఇంకా 5 రోజులే కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు లోపు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చూస్తారు. ఇది ఒక టర్నింగ్ పాయింట్లో మీకు ఖచ్చితంగా కనబడుతుంది.